సరే, ఈరోజు మనం ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం చాలా కీలకమైన ఒక ఇంటెలిజెన్స్ బ్రీఫ్ను విశ్లేషించబోతున్నాం. దీన్ని కేవలం ఒక ప్రభుత్వ నివేదికలా చూడొద్దు. ఇది మన పోటీలో ఒక అడుగు ముందుండటానికి అవసరమైన వ్యూహాత్మక సమాచారం. ఒక మెంటార్గా ఈ డాక్యుమెంట్ నుంచి అత్యధిక మార్కులు ఎలా సాధించాలో, కీలకమైన అంశాలను ఎలా గుర్తించాలో నేను మీకు గైడ్ చేస్తాను. ఈ పత్రాన్ని చూడండి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పరివర్తనాల సారాంశం కాదు. ఒక ఏపీపీఎస్సీ యాస్పిరెంట్కి ఇది ప్రశ్నలతో నిండిన ఒక నిధిలాంటిది. ఇందులో ఉన్న ప్రతి డేటా పాయింట్, ప్రతి చిత్రం పరీక్షాహాల్లో మనల్ని అడగబోయే ఒక సంభావ్య ప్రశ్న. సో దీనిని ఒక టాపర్ మైండ్ సెట్తో చదువుదాం. మన లక్ష్యం కేవలం వాస్తవాలను బట్టి పట్టడం కాదు. ప్రభుత్వ విధానాలకు, బడ్జెట్ కేటాయింపులకు మరియు క్షేత్రస్థాయి ఫలితాలకు మధ్య ఉన్న కనెక్షన్స్ను అర్థం చేసుకోవాలి. టాప్ ర్యాంకర్లు ఆలోచించేది ఇలాగే. మనం కూడా అదే దారిలో వెళ్దాం. ముందుగా మనం రాష్ట్ర ఆర్థిక స్కోర్ కార్డును చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందనేదే ప్రభుత్వ కార్యక్రమాలకు, అభివృద్ధి ప్రణాళికలకు పునాది. ఈ నంబర్లే మనకసలు కథను చెప్తాయి. ఫస్ట్ కీ మెట్రిక్ ద్రవ్యోల్బణం. రాష్ట్రంలో ఇది కేవలం 1.39%. జాతీయ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. ఇది దేన్ని సూచిస్తుంది? బలమైన ఆర్థిక నిర్వహణను, స్థిరత్వాన్ని. ఇది మన మొదటి పిల్లర్. ఇక రెండోది ఎగుమతి సంసిద్ధత, అంటే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్. జాతీయ సూచికలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. ముఖ్యంగా ఫార్మా, మెరైన్ రంగాలలో మన బలం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మూడోది పెట్టుబడులు. ఆర్ఎంజీ గ్రూప్ నుంచి వచ్చిన 10 బిలియన్ల భారీ పెట్టుబడి కేవలం ఒక ఒప్పందం కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తుపై ఉన్న నమ్మకానికి ఒక పెద్ద సిగ్నల్. ఇక నాలుగో పిల్లర్ భవిష్యత్తుపై ఫోకస్. గ్రీన్ ఎనర్జీ కోసం 10 లక్షల కోట్ల టార్గెట్ పెట్టారంటే రాష్ట్రం సుస్థిర అభివృద్ధికి ఎంత ప్రాధాన్యతేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 4 పాయింట్స్ను కలిపి చూద్దాం. తక్కువ ద్రవ్యోల్బణం అంటే ఎకనామీ స్టేబుల్గా ఉంది. ఇది ఎగుమతులకు మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. దాంతో ఆర్ఎంజెడ్ లాంటి పెద్ద పెట్టుబడులు వస్తాయి. ఇక గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ ఈ గ్రోత్ను లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ చేస్తుంది. చూసారా, ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడిన ఒక బలమైన ఆర్థిక కథ. రైట్. ఇప్పుడు మనం కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ని డీకోడ్ చేద్దాం. ఎగ్జామినర్స్ ఎక్కువగా ఇక్కడ్నుంచే డీటెయిల్డ్, ట్రిక్కీ ప్రశ్నలు అడుగుతారు. మొదటిసారి చూస్తే ఈ టెక్ స్టాక్ కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు. కానీ దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఈజీ వే ఉంది. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఇదిగో చీట్ కోడ్. దీన్ని ఒక బిల్డింగ్లా ఊహించుకోండి. ఫౌండేషన్ ఏంటి? రీసర్వే 2.0తో సెక్యూర్ చేసిన భూమి రికార్డులు. దానిపైన బ్రెయిన్ లాంటిదేంటి? ఆరోగ్య ఆంధ్ర AI ప్లాట్ఫామ్. ఇకపైన పౌరులకందే సర్వీస్ ఏంటి? మన మిత్ర ఇనిషియేటివ్. సో ఫౌండేషన్, బ్రెయిన్, సర్వీస్. ఈ ఆర్డర్ గుర్తుంచుకుంటే చాలు, కన్ఫ్యూజనే ఉండదు. ఇది చాలామంది యాస్పిరెంట్స్ కామన్గా చేసే మిస్టేక్. ఏ హబ్ ఎక్కడుంది, దాని స్పెషాలిటీ ఏంటి అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. మనమా తప్పు చేయకుండా ఉందాం. ఈ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ వీటిని మ్యాప్లో చూద్దాం. విశాఖపట్నం, కాకినాడ లాంటివి తీర ప్రాంతంలో ఉన్నాయి, ట్రేడ్ కోసం. అమరావతి, తిరుపతి లాంటి నాలెడ్జ్ హబ్స్ రాష్ట్రం లోపల స్ట్రాటజిక్గా ఉన్నాయి. ప్రతి లొకేషన్కు ఒక పర్పస్ ఉంది. దీన్నే మనం మెంటల్ మ్యాపింగ్ అంటాం. ఇదిగో మీ రివిజన్ కోసం ఒక క్లియర్ టేబుల్. ప్రతి లొకేషన్, దాని సెక్టర్, దాని ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్. ఉదాహరణకు అమరావతి అనగానే బయోటెక్, తిరుపతి అనగానే ఇన్నోవేషన్ వెంటనే గుర్తుకు రావాలి. ఎగ్జామ్కు ముందు రివిజన్ కోసం ఇది చాలా చాలా వాల్యుయబుల్ స్లైడ్. టెక్నాలజీ గురించి ఎంత మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి బ్యాక్బోన్ అయిన ప్రైమరీ సెక్టర్ని మనం మర్చిపోకూడదు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో మన రాష్ట్రం ఇప్పటికీ దేశంలో నంబర్ 1. ఈ బేసిక్ స్ట్రెంతే హైటెక్ రంగంలో ప్రయోగాలు చేయడానికి కావలసిన స్టెబిలిటీని ఇస్తుంది. అలాగే సంక్షేమ పథకాల మధ్య తేడాను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. ఒకటి స్వర్ణ చంద్రగిరి ప్లాన్. ఇదొక బ్రాడ్ రూరల్ డెవలప్మెంట్ ప్లాన్. రెండోది ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్. ఇది చాలా స్పెసిఫిక్గా చేనేత కార్మికులకు టార్గెట్ చేయబడింది. ఎగ్జామ్లో వాటి టార్గెట్ ఆడియన్స్ గురించి ప్రశ్నలు రావచ్చు. ఓకే, ఇప్పటివరకు మనం విడివిడిగా చూసాం. ఇప్పుడు అన్నిటినీ కలుపుదాం. ఈ విశ్లేషణలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇదే: రాష్ట్రం యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీని అర్థం చేసుకోవడం. రాష్ట్రం యొక్క లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అర్థం కావాలంటే ఫాలో ద మనీ. కేంద్ర బడ్జెట్ నుంచి టెక్ ఎడ్యుకేషన్ కోసం వచ్చిన 1.39 లక్షల కోట్లు చూడండి. ఇది కేవలం ఒక కేటాయింపు కాదు.
ఇది రాష్ట్ర టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఇంజన్కు ఇంధనం లాంటిది. ఇది ఫస్ట్ మోస్ట్ క్రూషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇదిగో ఈ ఒక్క చిత్రం మొత్తం ప్లాన్ను మనకు చూపిస్తుంది. ఇదొక ఇంటలెక్చువల్ సప్లై చైన్ లాంటిది. కేంద్ర బడ్జెట్ ఫేజ్ 1 అనేది ఇన్పుట్. అది తిరుపతిలో స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్కు ఫేజ్ 2 ఫండింగ్ ఇస్తుంది. అక్కడ ట్రైన్ అయిన స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సు విశాఖపట్నం, అమరావతిలోని గ్లోబల్ టెక్ సెంటర్లకు ఫేజ్ 3 అవుట్పుట్లాగా వెళ్తారు. ఇది యాదృచ్ఛికంగా జరగట్లేదు, ఇదొక పక్కా ప్రణాళిక. ఇక ఫైనల్గా కొన్ని కల్చరల్, హిస్టారికల్ పాయింట్స్ చూద్దాం. ఇవి చిన్నవిగా అనిపించినా టాప్ క్యాండిడేట్స్ని వేరుచేసే టైబ్రేకర్ ప్రశ్నలుగా మారచ్చు. మన ర్యాంకును డిసైడ్ చేయగలవు. ఈ కల్చరల్ హైలైట్స్ చూడండి. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్గా రావచ్చు. ఉదాహరణకు, ప్రకాశం శాసనం 8వ శతాబ్దానిది, నీటిపారుదల గురించి చెబుతుంది. పల్నాడు శాసనం 14వ శతాబ్దానిది, పాలన గురించి వివరిస్తుంది. ఈ శతాబ్దం, భాష, సబ్జెక్ట్ మధ్య ఉన్న తేడాలు ఎగ్జామ్కు చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ సమాచారం అంతా సమీక్షించాక అన్నింటినీ కలిపి ఉంచే ఆ ఒక్క కీలకమైన పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ద సింగిల్ బిగ్ ఐడియా? సో దాట్స్ ద కీ టేక్అవే. మనం చర్చించిన ప్రతి పాలసీ ఈ ఒక్క లక్ష్యం వైపే నడిపిస్తుంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాన్ని 2029 నాటికి ఒక ఆధునిక టెక్నాలజీ పవర్ హౌస్గా మార్చడం. ఆర్థిక విధానాల నుంచి సాంస్కృతిక ప్రకటనల వరకు ప్రతిదీ ఈ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీలో ఒక భాగమే. ఎగ్జామ్ కోసం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన వ్యూహాత్మక ఆలోచన ఇదే.